మీ అందరి కోసం, మన కోసం, మన విశ్వాసం కోసం ఇటువంటి వ్యక్తిని తొలగించమని చెప్పి మనం కోరితే తొలగించలే. కనీసం ఏడుకొండల వాని గుడికి వచ్చి మేమందరం ఈరోజు ప్రొద్దుటూరులో మేము వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాం. ఇటనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మా వాళ్ళందరూ కూడా ఏడుకొండల వాని గుడికి పోయి ఆ స్వామిని దర్శించుకొని ఒక ప్రార్థన చేస్తున్నాం మేము. ఏమని? తండ్రి, పవిత్రమైనటువంటి నీ ఏడుకొండలు అపవిత్రమైతున్నాయి. ఈ బిఆర్ నాయుడు ద్వారా, ఈ చంద్రబాబు నాయుడు ద్వారా నిన్ను నీవు రక్షించుకొని నీ పట్ల విశ్వాసం కలిగిన మా నమ్మకాన్ని రక్షించు తండ్రి, మా నమ్మకాన్ని రక్షించు తండ్రి. అతన్ని తొలగించేదానికి కావాల్సిన ఏర్పాటు చేయి, అక్కడ ఒక పవిత్రమైన మనిషిని ఏర్పాటు చేయి, మా విశ్వాసాన్ని బ్రతికించు తండ్రి అని చెప్పి మేము ప్రార్థన చేయడానికి గుడికి వస్తే ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టినారు. విచిత్రం ఏంటంటే లోపల పూజ చేసే స్వామికి నోటీసులు ఇచ్చినారు. పూజ చేసే స్వామికి ఇచ్చినారు బ్రాహ్మణోత్సవానికి నోటీసులు. ఏమని? ఇక్కడ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎవరే కానీ నలుగురికి మించి గుడికి రాకూడదని. ఈరోజు స్వాతి నక్షత్రమా? స్వాతి నక్షత్రం, పవిత్రమైన దినం. చాలా శనివారము ఏడుకొండల వాని గుడికి వస్తారు, లక్ష్మీనరసింహస్వామి గుడికి పోతారు, కొన్ని వందల మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడికి మేము వస్తే స్వామికి నోటీసులు ఇచ్చి నలుగురికి మించి గుళ్ళేకి వస్తే కేసులు పెడతామంటే ఈ ప్రభుత్వం బతికి బట్ట కట్టడానికేనా?